Welcome to my channel. This is Venkatesh, your drawing faculty. ఇవాళ మనం డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ అనే టాపిక్ చూద్దాం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ, చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. డిప్లొమా యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో మీరు కనుక గమనిస్తే లాస్ట్ 1 వీక్ నుంచి నా ఛానల్లో డిప్లొమాస్కి కానివ్వండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కానివ్వండి, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ పాస్ అవ్వడం కోసం, అంటే వితిన్ 29th ఎగ్జామ్ ఉంది. ఓకే, సో ఈ గ్యాప్లో వీలైనంత మీద ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి, పాస్ అవ్వడానికి మనం ఎగ్జామ్లో ఏవైతే అటెంప్ట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేయొచ్చు అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అది డిప్లొమాస్కి కానివ్వండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కానివ్వండి, ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఓకే, సో ఆ పనిలో భాగంగా ఇప్పుడు నేను డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది యూస్ఫుల్ ఫర్ బోత్ డిప్లొమా స్టూడెంట్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బట్ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ నేర్చుకునే ముందు మనం కొన్ని నేర్చుకోవాలి. అదేంటంటే, వాట్ ఈస్ ప్రిజం, వాట్ ఈస్ పిరమిడ్, వాట్ ఈస్ సిలిండర్, వాట్ ఈస్ ఎ కోన్. ఓకే, సో ప్రిజం అంటే ఏంటండి? ప్రిజం అంటే ఇలా ఉంటుంది. ఇది ఒక పెంటగనల్ ప్రిజం. ఇదొక పెంటగనల్ ప్రిజం. ఓకే, నెక్స్ట్ ఇదొక స్క్వేర్ ప్రిజం. కనబడకుండా లోపలికి ఇలా ఉంటుంది ఇంకొక ఎడ్జ్. ఓకే, ఇదొక స్క్వేర్ ప్రిజం, ఇదొక పెంటగనల్ ప్రిజం. ఈ ప్రిజమ్స్లో మనం తెలుసుకోవాల్సినవి పెంటాగన్, హెక్సాగన్, పెంటగనల్ ప్రిజం అండ్ హెక్సాగనల్ ప్రిజం. అట్ ద సేమ్ టైం పిరమిడ్. ఆ ప్రిజం అంటే ఏంటంటే, టాప్ బాటమ్ రెండు సేమ్ అమ్మ. టాప్ కానివ్వండి, బాటమ్ కానివ్వండి, రెండు సేమ్. టాప్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్, అండ్ ఈ మధ్యలో యాక్సిస్ ఉంటుంది. ఆ యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్ టు బేస్. పర్పెండిక్యులర్ టు బేస్ అంటే ఆటోమేటిక్గా పర్పెండిక్యులర్ విత్ టాప్ కూడా. ఓకే, ఒక మాటలో చెప్పాలి అంటే, ఇదే కనుక నేను ఒక సాలిడ్ అనుకుంటే, ఆ సాలిడ్లో బేస్ ఇది, దానికి సంబంధించిన యాక్సిస్ ఇది, ఇలా ఉంటుంది. రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇది దానికి సంబంధించిన టాప్. సో బేస్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ఫర్ ప్రిజం. అంటే పైన చూసిన పెంటగానే, కింద చూసినా కూడా పెంటగానే. పైన చూసిన స్క్వేరే, కింద చూసిన స్క్వేరే. పైన చూసిన హెక్సగానే, కింద చూసినా కూడా హెక్సగానే. ఓకే, సో అదే పిరమిడ్ కనుక చూస్తే, మనం పిరమిడ్ అలా ఉండదు. సపోజ్ ఇది పెంటగన్ అనుకోండి. ఓకే, ఇది దీని మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్ నుంచి ఒక యాక్సిస్ పైకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ ఎండ్ అయిపోతుంది. దీన్నే అపెక్స్ పాయింట్ అంటాం. ఈ అపెక్స్ పాయింట్ నుంచి ఇలా కలిసిపోతాయి. వీటిని ప్రిజంలో అయితే ఎడ్జెస్ అంటాం. అదే పిరమిడ్లో అయితే కనుక స్లాంట్ ఎడ్జెస్ అంటాం. స్లాంట్ ఎడ్జెస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వంపుగా ఉన్నాయి అని. ఓకే, స్లోప్తో ఉన్నాయి అని. ఇదే స్క్వేర్ అనుకోండి, ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది అపెక్స్ పాయింట్, ఈ లోపల ఉండేది యాక్సిస్, ఇది బేస్,
ఇవి స్లాంట్ ఎడ్జెస్. ఇవి చూడడానికి ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి. చూడండి, ఎందుకంటే స్లాంట్ కదా, అన్నీ కలిపి ఒక పాయింట్లో కలుస్తున్నాయి కాబట్టి అవి చూడడానికి ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి. ఇదే ప్రిజంలో అయితే కనుక రెక్టాంగిల్ షేప్లో వస్తాయి. ఓకే, సో ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్లో మనం ఏం చేయబోతున్నాం అంటే ప్రిజంని పిరమిడ్ని ఈ రెండింటిని డెవలప్ చేయబోతున్నాం. ఎలా డెవలప్ చేస్తాం నేను మీకు చెప్తా. నెక్స్ట్ సిలిండర్. సిలిండర్ అంటే ఏంటి మీకు తెలుసు, పైన సర్కిల్, కింద కూడా ఒక సర్కిల్, పైన సర్క్యులర్ షేప్, కింద కూడా సర్క్యులర్ షేప్. ఇది సిలిండర్. దీని మధ్యలో యాక్సిస్. ఓకే, అండ్ ఇవేంటి, వీటికి ఎడ్జెస్ ఉండవు సిలిండర్కి, జనరేటర్స్, ఎండ్ జనరేటర్స్. ఓకే, ఇది టాప్, ఇది బేస్. టాప్ బేస్ రెండు కూడా సర్క్యులర్ షేపే. నెక్స్ట్ కోన్. కోన్ ఎలా ఉంటుంది, కోన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే యాక్చువల్గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ని ఫిక్స్ చేసేసేసి ఈ ఎడ్జ్ని ఒక రెవల్యూషన్ ఇలా తిప్పితే ఈ ఎడ్జ్ ట్రేస్ చేసే ప్యాత్ని, ద లోకస్ ఆఫ్ దిస్ ఎడ్జ్, కోన్ని, రైట్ సర్క్యులర్ కోన్ని జనరేట్ చేస్తుంది అంటారు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మనకు అనవసరం, బట్ చెప్పాలి కాబట్టి చెప్పాను. ఓకే, సో దిస్ ఈజ్ కోన్. ఇది అపెక్స్ పాయింట్, ఇవి ఎండ్ జనరేటర్స్, ఇది బేస్, ఈ మధ్యలో ఉండేది యాక్సిస్. సో ఎందులో చూసుకున్నా కూడా బేస్ యాక్సిస్ కామన్. ఓకే, అదే ప్రిజంలో అయితే కనుక టాప్ బాటమ్ రెండు సేమ్, పిరమిడ్లో అయితే కనుక అపెక్స్ పాయింట్ కూర్చు కలుస్తాయి. ఓకే, అలాగే సిలిండర్లో ఏంటి, టాప్ బేస్ రెండు కామన్, బట్ ఇక్కడ ఏంటి, ఎడ్జెస్ ఉండవు, ఎండ్ జనరేటర్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటమ్మా మనకి ప్రిజంలో అయితే ఎడ్జెస్ ఉంటాయి, పిరమిడ్లో అయితే స్లాంట్ ఎడ్జెస్ ఉంటాయి. అదే సిలిండర్లో అయితే ఎండ్ జనరేటర్స్, అలాగే కోన్లో కూడా ఎండ్ జనరేటర్స్ ఉంటాయి. ఓకే, సో ఈ ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్, ఒక్కొక్క అంటే ప్రిజంకి ఒక టైప్ ఆఫ్ మెథడ్, పిరమిడ్కి ఒక టైప్ ఆఫ్ మెథడ్, సిలిండర్కి ఒక టైప్ ఆఫ్ మెథడ్, కోన్కి ఒక టైప్ ఆఫ్ మెథడ్లో మనం వీటిని డెవలప్ చేస్తాం. ఓకే, సో అది ఎలా చేస్తాం, ఎలా చేయబోతున్నాం అనేది మనకి ఇప్పుడు ఈ టాపిక్ అనమాట, డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ అనేది. దీన్ని నేను చాలా ఫాస్ట్గా వైండప్ చేసేసేస్తానండి, ప్రాక్టీస్ ఎక్కువ చేస్తాను. ఒక 2 or 3 hours, 2-3 క్లాసెస్ రావచ్చు ఇది. బట్ వీటిని జాగ్రత్తగా కనుక వింటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 25 మార్క్స్ని జేబులో పెట్టుకొని వెళ్ళినట్టే. అదే డిప్లొమా స్టూడెంట్స్ కనుక అయితే 10 మార్క్స్ని జేబులో పెట్టుకొని వెళ్ళినట్టే. ఓకే, సో ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఓకే, సో ప్రిజం ఎలా ఉంటుందో అర్థమైంది కదమ్మా. ప్రిజంకి ఏముంటుంది, ఎడ్జెస్, బేస్, టాప్, యాక్సిస్. ఓకే, అదే కనుక మనం పిరమిడ్ చూసుకుంటే ఏముంటుంది, అపెక్స్ పాయింట్, టాప్ ఉండదు, అపెక్స్ పాయింట్ ఉంటుంది, ఎడ్జెస్ బదులు స్లాంట్ ఎడ్జెస్. ఓకే, యాక్సిస్ కామన్, బేస్ కామన్. వీటన్నిటిలో కామన్ ఏంటంటే బేస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ విత్ యాక్సిస్. ఓకే, నెక్స్ట్ సిలిండర్. సిలిండర్లో ఏంటమ్మా, టాప్ ఉంటుంది, బేస్ ఉంటుంది, బట్ ఎడ్జెస్ ఉండవు. ఇక్కడ ఏముంటాయి, జనరేటర్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి, జనరేటర్స్ ఉంటాయి. యాక్సిస్ కూడా కామన్. కోన్కి ఏంటి, కోన్కి అపెక్స్ పాయింట్ ఉంటుంది, టాప్ ఉండదు, ఎండ్ జనరేటర్స్ ఉంటాయి, యాక్సిస్ ఉంటుంది, బేస్ ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఈ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ అన్నిట్లోనూ కూడా మనకి ఒకటే కామన్ పాయింట్ ఉంటుందమ్మా. కామన్ పాయింట్ అంటే ఇప్పుడు రాబోయే లెక్చర్లో నేను చెప్తాను. ఆ కామన్ పాయింట్ మనం ఎక్కడ తప్పాల్సిన అవసరం లేదు. ఆ ఒకటి మైండ్లో పెట్టుకుంటే మనం చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, సో చూద్దాం ఇప్పుడు డెవలప్మెంట్ ఎలా చేస్తాం ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి అమ్మా, ఇప్పుడు ప్రిజం ఓరియంటేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ప్రిజంలో ఏముంటాయి ఏం చెప్పాను, పెంటగనల్ ప్రిజం, హెక్సగనల్ ప్రిజం ఉంటుందని చెప్పాను. మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఈ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్లో అన్నీ కూడా మనం ప్రిజం ఒక హారిజాంటల్ ప్లేన్ మీద కూర్చుందనే అనుకుంటాం. హారిజాంటల్ ప్లేన్ మీద అంటే ఇదే ఒక ప్రిజం అనుకోండి, ఇది హారిజాంటల్ ప్లేన్ మీద
కూర్చుందని అనుకుంటాం. కూర్చుంటే ఏమవుతుంది, మీరు ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఏం కనపడుతుంది, ప్రిజంకి ఎడ్జెస్ కనపడతాయి. టాప్ నుంచి చూసినప్పుడు పెంటగానా హెక్సగానా కనిపించుద్ది. సో ట్రూ షేప్ అనేది అంటే పెంటగానా హెక్సగానా అనేది ప్రిజం. అది ఏ ప్రిజమో మనం ఎలా డిసైడ్ చేస్తాం, పెంటగనల్ ప్రిజమా, స్క్వేర్ ప్రిజమా, ట్రయాంగులర్ ప్రిజమా అని మనం టాప్ నుంచి చూసి డిసైడ్ చేస్తాం. ట్రూ షేప్ అనేది టాప్ వ్యూలో కనిపిస్తుంది. ఓకే, అండ్ ఎడ్జెస్ అనేవి మనకు ఎక్కడ కనిపిస్తాయి, ఫ్రంట్ వ్యూలో కనిపిస్తాయి. ఎడ్జెస్ అనేవి మనకి ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో కనిపిస్తాయి. అలా కనుక అయితే మనం ఒక XY యాక్సిస్ తీసుకొని ఇందులో పైన ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి, కింద టాప్ వ్యూ డ్రా చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, పైన ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి, కింద టాప్ వ్యూ డ్రా చేయాలి. ఎందుకు ఏంటి ఇప్పుడు నాకు చెప్పేంత టైం లేదు. అండ్ మీకు మనకు ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్లో ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ అప్పుడు కూడా చూసాం, పైన ఫ్రంట్ వ్యూ కింద టాప్ వ్యూ ఉంటుందని. ఓకే, అదొకటి మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో నాకు ఏమొచ్చుద్ది, ప్రిజం ఇస్తే ఎడ్జెస్ వస్తాయి. ఏ ఎడ్జెస్, రెక్టాంగులర్ ఎడ్జెస్. టాప్ వ్యూలో ఏమొచ్చుద్ది, ట్రూ షేప్ వచ్చింది. ఆ ట్రూ షేప్లో ఏముండొచ్చు, స్క్వేర్ ఉండొచ్చు, పెంటగాన్ ఉండొచ్చు, హెక్సాగాన్ ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ పిరమిడ్. ఈ పిరమిడ్లో కూడా రకరకాల ఓరియంటేషన్స్ ఉన్నాయి. ఏదైనా కానివ్వండి, దీనికి కూడా సేమ్. ట్రూ షేప్ ఎక్కడ కనిపించుద్దామా, టాప్ వ్యూలో. మరి ఫ్రంట్ వ్యూలో ఏం కనిపిస్తాయి, ఇక్కడ ఫ్రంట్ వ్యూలో ఇక్కడ ఎడ్జెస్ కనిపించవు, స్లాంట్ ఎడ్జెస్ కనిపిస్తాయి. అవి ఏ షేప్లో ఉంటాయి, ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. ట్రయాంగులర్ స్లాంట్ ఎడ్జెస్. ఓకే, ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్, సిలిండర్. సిలిండర్లో మనకి ఏం కనిపిస్తుందమ్మా, ట్రూ షేప్ ఎక్కడ కనిపించుద్ది, టాప్ వ్యూలో. టాప్ వ్యూ అంటే అక్కడ XY లైన్కి కింద సిలిండర్ కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏం కనిపించుద్ది, సర్కిలే కనిపించుద్ది, ఇంకేం కనిపించదు. అదే ఫ్రంట్ వ్యూలో అయితే అదే ఫ్రంట్ వ్యూ అయితే మనకేం కనిపిస్తుంది, ఎండ్ జనరేటర్స్, రెక్టాంగిల్ షేప్. ఎండ్ జనరేటర్స్ రెక్టాంగిల్ షేప్లో కనిపిస్తాయి. అంటే ఎలా కనిపిస్తాయి, ఇలా కనిపిస్తాయి. అదే ప్రిజం కనుకోండి అమ్మా, ఇలా కనిపించింది, ఇలా కనిపించింది, కింద స్క్వేర్ ఉంటుంది. ఓకే, అది మళ్ళీ తేడా ఉంది. ప్రిజం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, నేను చెప్తా క్లియర్ కట్గా. ఓరియంటేషన్ చేంజ్ అయిన దాన్ని బట్టి మనకి మొత్తం అంతా చేంజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ సిలిండర్. ఓకే, సో ఇదే ఇప్పుడు కోన్ అయితే ట్రూ షేప్ వచ్చేసి మనకి ఎక్కడ కనిపిస్తుంది, టాప్ వ్యూలో కనిపిస్తుంది. అండ్ ఎండ్ జనరేటర్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ ఏ షేప్లో ఉంటాయమ్మా, ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి. ఇవి ఎక్కడ కనిపిస్తాయి మనకి, ఫ్రంట్ వ్యూలో కనిపిస్తాయి. ఇది సర్కిల్ అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఇది కోన్ని చూపించే పద్ధతి, ఇది సిలిండర్ని చూపించే పద్ధతి. ఇది బై హార్ట్ చేసేసుకోండి. యాక్చువల్గా దీనికి ఒక 10 క్లాసెస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్ కట్గా, ఏది ఏంటి ఎందుకు అనేది. బట్ మనకి ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి, ఇది క్రాష్ కోర్స్ లెక్క కాబట్టి మనం ఏం చేయాలి, అంత టైం లేదు కాబట్టి నేను పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. ఓకే, ఇదే ప్రిజం అనుకోండి అమ్మా, ఏమవుతుంది, సపోజ్ ఇది పెంటగనల్ ప్రిజం అయితే ఇలా ఉన్న ఓరియంటేషన్కి 2 రెక్టాంగిల్స్ వస్తాయి విత్ డిఫరెంట్ షేప్స్. ఓకే, అదే ప్రిజం అయితే, అదే ప్రిజం కాకుండా పిరమిడ్ అయితే కనుక టూ ట్రయాంగిల్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మీకు ఇప్పుడు ప్రిజం కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ప్రిజం కాన్సెప్ట్తో స్టార్ట్ చేస్తాను. డెవలప్మెంట్ అంటే ఏంటో చెప్పి ప్రిజం కాన్సెప్ట్, ప్రిజం
కాన్సెప్ట్తో నేను స్టార్ట్ చేస్తాను. అప్పుడు ప్రిజం కాన్సెప్ట్తో చెప్తాను. ఒకే చోట ఇక్కడ 2 రెక్టాంగిల్స్ ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఓకే, ఇక్కడ మనకు ఒకటే రెక్టాంగిల్ ఎందుకు వచ్చింది ఏంటి, నేను మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు వచ్చింది ఏంటనేది. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ అమ్మా. ఇవి మైండ్లో పెట్టేసుకోండి, బట్టి వేసేసేయండి. బట్టి వేసి అక్కడికి వెళ్ళి అప్లై చేయండి. మనం రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ అప్లై చేస్తే చాలు. ఇక్కడ ఉన్న అన్ని మ్యాక్సిమం ఎక్స్టెంట్ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్లో ఇప్పుడు కూడా ట్రూ షేప్ అనేది XY లైన్ కింద ఉంటుంది. ఫ్రంట్ వ్యూ అనేది అంటే ఎండ్ జనరేటర్స్ గురించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఎడ్జెస్ లేదు స్లాంట్ ఎడ్జెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఫ్రంట్ వ్యూలో అంటే XY లైన్కి పైన ఉంటుంది. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, సో ఇప్పుడు చూడండి అమ్మా, అసలు డెవలప్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే ఏంటంటే, ముందు నేను ఒక స్క్రిప్ట్ రాస్తాను, అది మీరు నేర్చుకోవాల్సిన పని లేదు, జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అంతే. Preparation of different shapes by proper folding or unfolding of the objects. Proper folding, unfolding ద్వారా కానీ డిఫరెంట్ షేప్స్ని, ప్రిపరేషన్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్, రకరకాల షేప్స్ కనుక మనం తయారు చేయగలిగితే ఏంటది, దాన్ని ఏమంటాం మనం, డెవలప్మెంట్ అంటాం. వాటి సాలిడ్స్తో డీల్ చేస్తే డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్, అంటే డెవలప్మెంట్ అంటే ఏంటంటే మనం ఉన్నదాన్ని ఏం చేయాలి అంటే దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఉన్నదాన్ని ఎప్పుడు కూడా ఎక్స్పాండ్ చేయాలి. సపోజ్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే, మనలో చాలామంది టైలర్ షాప్కి వెళ్ళి ఉంటాం. టైలర్ షాప్లో షర్ట్ కుట్టించుకోవాలంటే ఏం చేయాలి, ముందు ఒక క్లాత్ ఇస్తాం మనం, ఇలా ఒక క్లాత్ ఇస్తాం. ఆ క్లాత్ని ఏం చేస్తుంది ఆ టైలర్, మనకున్న మెజర్మెంట్స్ అన్నిటినీ తీసుకొని ఆ మెజర్మెంట్స్కి తగ్గట్టుగా మనకి ఒక షర్ట్ని కుట్టించి ఇచ్చేసేస్తాడు. అది ఇలా ఉంటుంది. ఫుల్ హ్యాండ్స్ అయితే ఇలా ఉంటుంది, మధ్యలో బటన్స్ ఉంటాయి, కాలర్. ఓకే, సో అసలు ఈ షేప్ ఎలా ఉంది, ఈ షేప్ ఎలా ఉంది, బట్ ఈ షేప్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ షేప్ నుంచే వచ్చింది. ఈ షేప్లో ఏం చేస్తారు టైలర్ అనేవాడు, కొన్ని అన్వాంటెడ్ పార్టికల్స్ని రిమూవ్ చేసేస్తాడు. అలాగే కావాల్సిన చోట ఫోల్డింగ్ చేస్తాడు, కొన్ని చోట్ల అన్ఫోల్డింగ్ చేస్తాడు. ఇక్కడ ఇది కూడా రావచ్చు, కాబట్టి కటింగ్ అని కూడా పెట్టుకోవచ్చు, కటింగ్ అండ్ రిమూవింగ్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇలా చేసినప్పుడు ఏమైపోతుంది, మనకు కావాల్సిన డిజైర్ షర్ట్ షేప్ వస్తుంది. అలాగే మనం ఐరన్ చేయించుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా షర్ట్ని ఐరన్ చేసి ఇలా ఇచ్చాడు కదా, దాన్ని ఫోల్డ్ చేసేస్తాడు. ఎందుకు, ప్రాపర్గా ఉంటే నీట్గా ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఈ ప్రాపర్ ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్ ద్వారా డిఫరెంట్ షేప్స్ని కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యొక్క షేప్స్ని కనుక మనం ప్రిపేర్ చేయగలిగితే దాన్ని చేసే సబ్జెక్ట్ని మనం ఏమంటాం, డెవలప్మెంట్స్ అంటాం. సో అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ ఆబ్జెక్ట్స్ని ఏం చేయాలి, అయితే అన్ఫోల్డ్ చేయాలి లేదా ఫోల్డ్ చేయాలి. మ్యాక్సిమం మనం ఇక్కడ సాలిడ్స్ని తీసుకుంటున్నాం కాబట్టి అవి ఇక్కడ ఎలా ఉంటాయి, ఫోల్డెడ్గానే ఉంటాయి. అంటే ఎలా అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు కోన్ ఉందనుకో అమ్మ, కోన్ ఫోల్డెడ్గానే ఉంటుంది. దాన్ని ఇక్కడ మనం ఏం చేయాలి, డెవలప్మెంట్స్లో అన్ఫోల్డ్ చేయాలి. డెవలప్మెంట్స్లో నేను ఏం చేయాలి, అన్ఫోల్డ్ చేయాలి. ఓకే, అన్ఫోల్డ్ చేయడం అంటే ఏంటంటే విప్పేయడం. ఓకే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, జస్ట్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ ట్రయాంగిల్. ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, చూడండి 3 షేప్లు ఉన్నాయి. ఈ 3 షేపుల ట్రయాంగిల్ నేను ఏం చేస్తాను, అన్ఫోల్డ్ చేస్తాను. అన్ఫోల్డ్ చేస్తే నాకేమొచ్చింది, రెక్టాంగిల్ వచ్చింది. అన్ఫోల్డ్ చేస్తే నాకేమొచ్చింది, రెక్టాంగిల్ వచ్చింది. ఓకే, అలా కాకుండా కోన్ని అన్ఫోల్డ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఉంది కదా కోన్, ఈ కోన్ అన్ఫోల్డ్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది నాకు, ఒక సెక్టార్ వచ్చింది. వాట్ ఐ విల్ గెట్ ఈజ్ ఎ సెక్టార్. ఓకే, క్లియర్.
అలాగే నేను ఇక్కడ ఒక పిరమిడ్ని కనుక అన్ఫోల్డ్ చేశాను అనుకోండి, ట్రయాంగులర్ పిరమిడ్ని, నాకేమొచ్చుద్ది? అప్పుడు కూడా ఒక సెక్టాజల్ షేపే వచ్చింది, బట్ ఇలా వచ్చింది, సెక్టాజల్ షేపే వచ్చింది. సో అంటే ఏంటి, ఇక్కడ మనం డెవలప్మెంట్స్ మొత్తంలో మనం చేయబోతుంది ఏంటంటే, మీ బ్రెయిన్లో ఒకటే పెట్టుకోండి, డెవలప్మెంట్స్లో మనం చేయబోతుంది ఏంటంటే అన్ఫోల్డింగ్ చేయబోతున్నాం. మనం ఏం చేయబోతున్నాం? అన్ఫోల్డింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని అన్ఫోల్డ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్స్ని అన్ఫోల్డ్ చేస్తే ఏమేమి వస్తాయో చూద్దాం. అప్పుడు మనకు సింపుల్ అయిపోతుంది కదా. డెవలప్మెంట్స్లో మనం ఏమి ఇచ్చినా కూడా మనం ఏం చేయొచ్చు అంటే, ఎప్పుడన్నా మనకి ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఎలా చేయాలో తెలియకపోయినా జస్ట్ దాన్ని అన్ఫోల్డ్ చేసి వదిలేసేస్తే చాలు, మనకు మార్క్స్ పడిపోతాయి. ఓకే, ఇదంతా దొంగ పద్ధతి అనమాట. బట్ ఎనీవే, మీరైతే నేర్చుకొని నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని అన్ఫోల్డ్ చేస్తే ఏమేమి వస్తాయో చూద్దాం. ఫస్ట్ ప్రిజంతో మొదలు పెడతాను, నెక్స్ట్ నేను పిరమిడ్, సిలిండర్ అవన్నీ చెప్తానమ్మా. ఓకే, సో డైరెక్ట్గా ప్రిజం స్టార్ట్ చేస్తాను. ప్రిజంని ఏ విధంగా అన్ఫోల్డ్ చేసేస్తాం, ఏమేం చేస్తామో మీకు క్లియర్ కట్గా చెప్పేసేస్తాను స్టూడెంట్స్. ఇప్పుడు చూడండమ్మా, మన డెవలప్మెంట్ ఆఫ్ ప్రిజంని ఎలా డెవలప్ చేయాలో చూద్దాం, ప్రిస్మాటిక్ థింగ్స్ని. ఓకే, అసలు ప్రిజమ్స్ ఎలా ఉంటాయి, అసలు ప్రిజం అని దానికి ఎందుకన్నా ఎలా ఉంటుందో నేను మీకు ఇందాక చెప్పాను. ప్రిజంని డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అంటే చెప్తా. ఫస్ట్ మనకు తెలిసిన, మనం ప్రిజం డెవలప్ చేయాలంటే ఏం చేయాలి, అసలు ఏ ప్రిజం అయినా ఎలా ఉంటుంది, పాలిగాన్స్తో కన్స్ట్రక్ట్ అవుతుంది. మనకు తెలిసిన ఒక బేసిక్ పాలిగాన్ ఏంటి? ట్రయాంగిల్, నెక్స్ట్ స్క్వేర్, నెక్స్ట్ పెంటగాన్, నెక్స్ట్ హెక్సాగాన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇది డెవలప్ చేస్తే ఎలా ఉంటుందో చూడబోతున్నాం. సపోజ్ ట్రయాంగులర్ ప్రిజం తీసుకుందాం ఫస్ట్. మనం ట్రయాంగులర్ ప్రిజం కనుక మనం తీసుకుంటే అది ఎలా ఉంటుందమ్మా? ఇది ట్రయాంగిల్, ఓకే. ట్రయాంగులర్ ప్రిజం ఇలా ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నది ఏం లేదమ్మా, ఇది యాక్సిస్. ఓకే, ట్రయాంగులర్ ప్రిజం ఇలా ఉంది. దీన్ని నేను ఫ్రంట్ నుంచి చూస్తే నాకేం కనిపించింది? రెక్టాంగులర్ షేప్స్ కనబడతాయి. టాప్ నుంచి చూస్తే ఏం కనిపించింది? ట్రయాంగులర్ షేప్ కనిపించింది. ఓకే, బాగుంది. అలా కనుక చూస్తే ఇప్పుడు ఇది XY యాక్సిస్ అనుకోండి, మనకేమవుతుంది? టాప్ నుంచి చూస్తే మనకేం కనిపించింది? ట్రయాంగులర్ షేపే కనిపించింది. డ్రా చేద్దాం. ఇక్కడ కింద ఏమొచ్చింది? ట్రయాంగిలే వచ్చింది. కానీ ఎలా వచ్చింది ట్రయాంగిల్? ఏ షేప్లో వచ్చింది? ఇలా వచ్చుద్దా? ఇలా వచ్చుద్దా? ఇలా వచ్చుద్దా? అసలు ఏ షేప్లో వచ్చింది ట్రయాంగిల్? కింద రావాలి కదా ట్రయాంగిల్. అక్కడ అంటే ఏ ఓరియంటేషన్లో కూర్చుందో మనకు తెలియాలి కదా. ఓకే, ఎడ్జ్ మీద కూర్చుందా? కార్నర్, ఇవి ఎడ్జెస్, ఇవి కార్నర్స్. విత్ రెఫరెన్స్ టు ఎడ్జ్తో ఉందా, కార్నర్స్తో ఉందా అని మనకు తెలియాలి కదా. ఓకే, ఇప్పుడు నేను నిలబడ్డా. ఎలా నిలబడ్డా? రెండు కాళ్ళ మీద నిలబడ్డానా, ఒంటి కాళ్ళ మీద నిలబడ్డానా? సార్ నేను లేదు, నేను ఒక క్లాస్లో ఉన్నా. క్లాస్లో ఎలా ఉన్నా? నిలబడి ఉన్నానా, పాఠాలు చెప్తూ ఉన్నానా, లేదంటే కూర్చొని ఉన్నానా? కూర్చొని ఉంటే ఎటు పక్కన కూర్చొని ఉన్నాను. ఓకే, నిలబడి ఉంటే ఏ పక్కన నిలబడి ఉన్నాను. ఇదంతా ఏంటి? ఓరియంటేషన్ అనమాట, ఇన్ డెప్త్ అనాలిసిస్. సో అలాగే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కూడా మనకేం తెలియాలి? ఈ ట్రయాంగిల్ ఎలా ఉందో తెలియాలి, ఎలా కూర్చొని ఉందో తెలియాలి. ఓకే, అంటే ఎలా కూర్చొని ఉంది అంటే ఆన్ HP కండిషన్ ఇస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా, భయపడమాకండి. HP VPలు వచ్చేసిన ఏంట్రా బాబు మళ్ళీ అని ఏమీ భయపడమాకండి. HP మీద ఎలా ఉందో ఇస్తారు. HP మీద ఎలా ఇస్తారంటే, రెస్టింగ్ ఆన్ HP విత్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్ అంటాడు. ఇది గనక ఇచ్చారంటే రెస్టింగ్ ఆన్ HP విత్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్ అన్నాడు అంటే, మీరు కళ్ళు మూసుకొని ఇక్కడ లెఫ్ట్లో ఒక ఎడ్జ్ కొట్టేయండి. ఇక మిగతా అది అనవసరం. అది స్క్వేర్ అయ్యిద్దా, లేదంటే ట్రయాంగిల్ అయ్యిద్దా, లేదంటే పెంటగన్ అయ్యిద్దా అనేది వదిలేసేయండి. మీరు ముందు ఏమన్నాడు? రెస్టింగ్ ఆన్ HP విత్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్ అనగానే ముందు ఇక్కడ ఎడ్జ్ కొట్టేయండి. ఎడ్జ్ ఎంతో ఇస్తారు కదా,
ఏదన్నా పెంటగాన్ కానీ ఏ పాలిగాన్ డ్రా చేయాలో మనకి సైడ్ లెంత్ కావాలి కదా, ఆ సైడ్ లెంత్ ఎంతో ఇస్తారు, ఆ సైడ్ లెంత్ ఫస్ట్ డ్రా చేసేసేయండి, అవసరంగా తర్వాత. అలా అన్నాడు అనుకుంటామా, ఇంకేం లేదు, ఇంకేముంది, ట్రయాంగిల్ అంటే ఏమైంది, ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం, ట్రయాంగిల్ కలిపేసేస్తాం. ఓకే, ఇక్కడ నుంచి పైకి ఎక్స్టెండ్ చేస్తే మనం ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, ఇది ఏ, ఇది బి డాష్ ఆఫ్ ఏ డాష్, ఫ్రంట్లో పెట్టేటప్పుడు ప్రైమ్స్తో పెట్టాలి, ఇది సి డాష్. టాప్లో ఏముంటుంది, ఇది రెక్టాంగిల్ కదా, ఈ రెక్టాంగిల్స్ కనబడతాయి. ఓకే, ఆ రెక్టాంగిల్స్ ఎంత కనబడతాయి, ఎంత హైట్లో కనబడతాయి అంటే మనకి యాక్సిస్ లెంత్, యాక్సిస్ హైట్ ఇస్తాయి. యాక్సిస్ హైట్ ఎంత ఇస్తే అంత కనబడతాయి. ఓకే, సో ముందు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఒక యాక్సిస్ కొట్టి ఆ యాక్సిస్ హైట్ ఎంత అయితే ఉంటుందో మనం దీన్ని కూడా అంతే హైట్ తీసుకెళ్ళాలి. ఓకే, సో ఇది ఇలా ఉంటుందమ్మా, బాగానే ఉంది. రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నాడు కదా, బాగానే ఉంది. అదే పెంటగాన్ అని ఉంటే, ట్రయాంగిల్ చెప్పాను నేను, పెంటగాన్ అంటే చెప్తా మళ్ళీ ముందు. ఇప్పుడు నేను ట్రయాంగిల్ చెప్తాను, నెక్స్ట్ స్క్వేర్ చెప్తా, నెక్స్ట్ పెంటగాన్కి చెప్తా. రెస్టింగ్ ఆన్ హెచ్పి విత్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్. ఇప్పుడు అలా కాదు, రెస్టింగ్ ఆన్ హెచ్పి విత్ వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్స్ అంటాడు. వన్ ఆఫ్ ఇట్స్ కార్నర్స్ అని అంటే మరి అలా కార్నర్ అని అంటే ముందు ఇక్కడ కార్నర్ పెట్టండి, లేదు ఎడ్జ్ ఇక్కడ పెట్టి కార్నర్ ఇక్కడ పెట్టండి. అంటే ఏమైంది, ఇప్పుడు రివర్స్ అయింది చూసారా, ఇక్కడ ఎడ్జ్తో కూర్చున్నట్టు, ఇక్కడ ఏంటి కార్నర్తో కూర్చున్నట్టు. ఏ బి సి సేమ్. ఇంకా ఏమవుతుంది, ఇది మిడ్ పాయింట్, హైట్, యాక్సెస్ హైట్. ఓకే, ఇది ట్రయాంగిల్ కమ్మా, ట్రయాంగిల్ కోసం ఇలా డెవలప్ చేస్తాం. ఓకే, అంటే డెవలప్ కాదు, ఇది బేసిక్ ఓరియంటేషన్. ఇప్పుడు దీన్ని డెవలప్ చేయమన్నాం అనుకోండి, ఏం చేయాలంటే మీద ఇక్కడ ఇంకొక యాక్సెస్ కొట్టుకోవాలి. ఏం కొట్టుకోవడం అవసరం, వదిలేసేయండి. డెవలప్మెంట్ అంటే ఏం చేయాలి, ఈ ట్రయాంగిల్ నేను ఏం చేయాలి, ఈ ట్రయాంగిల్ ప్రిజంని విప్పాలి. విప్పితే ఏమైందమ్మా, ఫస్ట్ నాకు ఇప్పుడు ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్ ప్రిజం కదా, ఇదే అనుకుందాం. ఏబిసి 1 2 3 ఇలా ఉందనుకుందాం. ఓకే, A1 దగ్గర నుంచి విప్పడం మొదలు పెడతా. A1 దగ్గర విప్పితే ఫస్ట్ నేను A1 నుంచి విప్పడం మొదలు పెడతా. A1 నుంచి విప్పితే ఫస్ట్ ఏం విప్పుద్ది, A1 B2 ఫస్ట్ ఇది వచ్చింది. నెక్స్ట్ ఏం రిలీజ్ అయ్యిద్ది, BC 2 3. ఇంకేం రిమైనింగ్లో ఉంటుంది, CA 3 1. ఇదే డెవలప్మెంట్. చూసారా, ట్రయాంగిల్ కదా, అందుకని 3 రెక్టాంగిల్ వచ్చినాయి. అదే స్క్వేర్ అయితే 4 రెక్టాంగిల్స్ వస్తాయి, పెంటగన్ అయితే 5 రెక్టాంగిల్స్ వస్తాయి, హెక్సగన్ అయితే 6 రెక్టాంగిల్స్ వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ రెక్టాంగిల్ లెంత్ ఎంత ఉంటుందమ్మా, ఈ ఎడ్జ్లే కింద ఉంది ఏంటి, ఏ ఎడ్జ్లే కదా, 1వ ఎడ్జ్ 2వ ఎడ్జ్ 3వ ఎడ్జ్. ఓకే, అంటే ఏమైంది, 3 times ఆఫ్ ఎడ్జ్. ఆ లెంత్ ఎంత వచ్చింది, రెక్టాంగిల్ లెంత్ 3 times ఆఫ్ ఎడ్జ్. ఎడ్జ్ ఎన్ని ఉంటే అన్ని 3 times వచ్చింది, ఇది ట్రయాంగిల్ కాబట్టి. సో ఇప్పుడు రెక్టాంగిల్ ఎంత వచ్చింది, ఇక్కడ ట్రయాంగిల్కి అయితే 3 times ఆఫ్ ఎస్. హైట్ ఏంటి, యాక్సిస్ హైట్ ఎంత ఇస్తే అంతే, అయిపోయింది డెవలప్మెంట్, సింపుల్. ఓకే, ఇది ట్రయాంగిల్ని డెవలప్ చేయడం. ఓకే, అర్థమైంది కదమ్మా అంతా. ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని ఈ ట్రయాంగిల్ని విప్పుతూ వెళ్ళాం అనుకుంటామా, ఫస్ట్ ఏబి, నెక్స్ట్ ఏం విప్పుతాం, బీసీ, నెక్స్ట్ ఏం విప్పుతాం, సిఏ. సో అంటే టోటల్గా ఎన్ని రెక్టాంగిల్స్, 3 రెక్టాంగిల్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ దీని మీదే కదా మనకి రెక్టాంగిల్స్ అవన్నీ ఉండేది ప్రిజం అంటే. ఓకే, సో టోటల్గా ఎన్ని రెక్టాంగిల్స్ వస్తాయి, మనకి 3 రెక్టాంగిల్స్ వస్తాయి. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ట్రయాంగిల్ ప్రిజము, స్క్వేర్ ప్రిజం ఇవ్వడం, పెంటగన్ ప్రిజము, హెక్సగన్ ప్రిజమే ఇస్తారు ఇచ్చేటట్లయితే. ఓకే,
రైట్. ఏంట్రా? ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చూడండమ్మా, ఇప్పుడు మనం పెంటగానల్ ప్రిజం డెవలప్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. పెంటగానల్ ప్రిజం కదా, దేనికైనా ఏం చెప్పాను, డెవలప్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ XY లైన్ డ్రా చేయాలి. XY లైన్కి కింద ఏమొస్తుంది, యాక్చువల్ సైజ్ వస్తుంది. అంటే ఏంటి, పెంటగానల్ ప్రిజం కదా, పెంటగానల్ ప్రిజం అది పెంటగానల్ అని మనం ఎలా చూపిస్తాం, దాని బేస్ టాప్లో ఉండే షేప్ను బట్టి. చెప్పాయి కదా, సపోజ్ ఇది బేస్, ఇది యాక్సిస్, అగైన్ ఇది టాప్. ఓకే, సో బేస్ టాప్ ఏమై ఉండాలి, పెంటగాన్ అయి ఉండాలి. బేసు టాప్లో పెంటగాన్ ఉంటేనే మనకైతే పెంటగానల్ ప్రిజం అవుతుంది. సో మనం XY కింద ఏం డ్రా చేయాలి, టాప్ వ్యూ డ్రా చేయాలి. టాప్ వ్యూలో ఏం కనిపించుద్ది, బేసు టాప్లో ఏం కనిపించుద్ది అని చెప్పాను, పెంటగాన్ కనిపించుద్ది అని చెప్పాను. సో ఇక్కడ మనం ఏం డ్రా చేయాలి, పెంటగాన్ డ్రా చేయాలి. పెంటగాన్ ఇలాగే కదా ఉండేది. ఇది పెంటగాన్. బట్ ఇలాగే డ్రా చేయాలని ఏంటి, ఇలా డ్రా చేయకూడదా పెంటగాన్, ఇది కూడా పెంటగానేగా. ఇలా డ్రా చేయకూడదా, ఇది కూడా పెంటగానేగా. ఇలా రివర్స్లో డ్రా చేయకూడదా, ఇది కూడా పెంటగానేగా. ఈ 4లో ఏది డ్రా చేయొచ్చు, ఇది ఏది రైట్ అంటే 4 ఓరియంటేషన్స్ ఉన్నాయి, రకరకాల ఓరియంటేషన్స్ ఉన్నాయి. ఈ 4 ఓరియంటేషన్స్లో ఏ పెంటగాన్ మనం డ్రా చేస్తే రైట్, ఈ పెంటగాన్లో 4 రైటే. 4 ఓకే, 4 టైప్స్ ఆఫ్ పెంటగాన్స్ ఓకే, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇలా డ్రా చేసినా మీరు, లేదు ఇలా డ్రా చేసినా, లేదు ఇలా డ్రా చేసినా, ఇదేంటి మీకు పెంటగాన్ ఓకే రైటే. కానీ అక్కడ వాడు కండిషన్ ఇవ్వాలి. ఇలా డ్రా చేయాలి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కండిషన్ ఉంటుంది. అదేంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. కండిషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. డెవలప్మెంట్స్లో కానివ్వండి, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో కానివ్వండి, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్, పాయింట్స్, లైన్స్, ఇలా ఏ టాపిక్ చూసుకున్నా కూడా కండిషన్ ఏంటి అనేది మనం చూడాలి. ఓకే, సపోజ్ కండిషన్ నెంబర్ 1 చూద్దాం. ఏమంటా, ఇందాక ట్రయాంగిల్కి చెప్పినట్టు రెస్టింగ్ ఆన్ హెచ్పి. వీపీలో రెస్ట్ అవ్వదమ్మా, చచ్చిన డెవలప్మెంట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెచ్పిలోనే రెస్ట్ అవ్వద్ది, వీపీలోకి రెస్ట్ అవ్వదు. కాబట్టి మీరు ఏం భయపడమాకండి. రెస్టింగ్ ఆన్ హెచ్పి విత్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్. రెస్టింగ్ ఆన్ హెచ్పి విత్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్ అన్నాడు అంటే కళ్ళు మూసుకొని XY యాక్సిస్ ఉంది కదా, ఈ XY యాక్సిస్కి ఇక్కడ ఎడ్జ్ డ్రా చేసేయండి. ముందు ఎడ్జ్ డ్రా చేసేసేయండి అంతే. ఈ ఎడ్జ్ నుంచి మనం ఏం చేయాలి, రిమైనింగ్ పెంటగాన్ డ్రా చేయడం మొదలు పెట్టాలి, కన్స్ట్రక్ట్ చేయాలి. మీకు మెథడ్స్ చెప్పే కదా, ఏ పెంటగాన్ ఎలా డ్రా చేయాలో, పెంటగాన్ ఎలా డ్రా చేయాలి, హెక్సగాన్ ఎలా డ్రా చేయాలి, అలా మెథడ్స్ డ్రా చేసేసేయాలి. ఓకే, అలా ఉంటుంది పెంటగాన్. సరే, ఇంకో కండిషన్ ఏంటి, రెస్టింగ్ ఆన్ హెచ్పి విత్ one of its corners. With one of its corners. One of its corners అన్నట్టు ఏమవ్వాలి, ఇవి ఎడ్జెస్, ఇవేంటి కార్నర్స్. అంటే ఏం చేయాలి, ఇప్పుడు దాన్ని రివర్స్లో రాయాలి. ఇలా ఉంటుంది. ఓకే, అంటే ఇదేమవుతుంది, అటు పక్కకి ఇలా వెళ్ళింది, అంటే ఇలా ఉన్న పెంటగాన్ కాస్త ఇలా అయ్యింది. ఇటు పక్కన ఉన్న ఎడ్జ్ అటు పక్కకి వెళ్ళుద్ది, ఈ పక్కన ఉన్న కార్నర్ ఈ పక్కకు వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, ఇదో కండిషన్. నెక్స్ట్ ఏంటంటే రెస్టింగ్ ఆన్ హెచ్పి వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్ ప్యారలల్ టు వీపీ. ఏంటి సార్, వీపీ రాదన్నా కదా, మళ్ళీ వీపీ ఎందుకు వచ్చింది? రెస్టింగ్ ఎప్పుడు హెచ్పిఏ, బట్ ఓరియంటేషన్లో చేంజెస్ ఉంటాయి.
ఇది గుర్తుపెట్టుకో, రెస్టింగ్ ఆన్ హెచ్పి విత్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్ ప్యారలల్ టు విపి అని అన్నాడు అంటే కనుక మనం ఏం డ్రా చేయొచ్చు, ఇలా డ్రా చేయొచ్చు పెంటగాన్ని, లేదు ఇలా కూడా డ్రా చేయొచ్చు. అర్థమైందా? అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే ఎక్స్వై ప్లేను, ఇప్పుడు ఎక్స్వై ప్లేను ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఉంటుంది, ఇక్కడ టాప్ వ్యూ ఉంటుంది. టాప్ వ్యూకి ఇది విపి, ఫ్రంట్ వ్యూకి ఇది హెచ్పి. ఓకే, సో ఇప్పుడు విపికి ప్యారలల్గా ఉంది అంటే ఈ ఎక్స్వై లైన్కి ప్యారలల్గా ఉండాలి అంతే. ఇది ప్యారలల్ కండిషనే, ఇది ప్యారలల్ కండిషనే. ఓకే, సో ఈ రెండిట్లో ఏది డ్రా చేసినా కూడా ఈ కండిషన్కి ఓకే. గుర్తుపెట్టుకోండి ఎన్ని ఎందుకు వచ్చినాయి ఏంటి అని ఇప్పుడు చెప్పలేవు, ఎందుకంటే ఇది క్రాష్ కోర్స్ కాబట్టి. యాక్చువల్గా ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఏంటి అంటే ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ నుంచి ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ ప్లేన్స్ దగ్గర నుంచి నేను రావాలి. ఇప్పుడు మనకంత టైం లేదు. సో మీరు గుర్తుపెట్టుకోండి జస్ట్ ఈ కండిషన్స్ అంతే. కండిషన్ నెంబర్ 1, కండిషన్ నెంబర్ 2, కండిషన్ నెంబర్ 3. ఓకే సార్, ఇది కూడా 2 ఉన్నాయి కదా, ఇది ఎప్పుడు వాడతాం అంటే వాడు ఇక్కడ కండిషన్స్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు, రెస్టింగ్ ఆన్ హెచ్పి వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఎడ్జ్ ప్యారలల్ టు విపి అండ్ ఫార్తెస్ట్ అంటాడు. ఫార్తెస్ట్ అంటే బాగా డిస్టెన్స్లో ఉంది, బాగా ఈ రెండిట్లో ప్యారలల్గా ఉన్నాయి డిస్టెన్స్గా ఏది ఉంది, ఇది రాయాలి. అప్పుడు ఇది డ్రా చేయాలి మనం. ఓకే, అలా కాకుండా క్లోజ్ అన్నాడు అనుకోండి, క్లోజ్గా ఉంది అంటే మనం ఏం డ్రా చేయాలి, ఇది డ్రా చేయాలి. బట్ మీరు భయపడాల్సిన పని లేదు, ఈ కండిషన్లో ఎవరు మ్యాక్సిమం ఈ 2 కండిషన్లో ఇస్తారు. బట్ తెలుసుకోవాలి కాబట్టి చెప్పారు. అయితే ఈ కండిషన్ లేదా ఈ కండిషన్, ఈ 2 కండిషన్స్లోనే ఉంటాయి మనకి. రేర్ కండిషన్లోనే ఇట్లాంటి కండిషన్ కానీ ఇస్తారు, మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పెంటగనల్ ప్రిజం అండ్ ఇట్స్ ఓరియంటేషన్స్ అండ్ కండిషన్స్. ఇవి బాగా గుర్తుంటే కానీ మనం ఏం డ్రా చేయలేమమ్మా. ఓరియంటేషన్స్ చూసాం కదా, కండిషన్స్. ఇప్పుడు దీన్ని డెవలప్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు చూసాం కదా మనం పెంటగనల్ ప్రిజం వాటి ఓరియంటేషన్స్ ఎలా ఉంటాయో. ఇప్పుడు ఏంటి అసలు పెంటగనల్ ప్రిజం దాన్ని డెవలప్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో డెవలప్ చేయాలంటే ఏం చేయాలని చెప్పే ముందు ఎక్స్వై లైన్లో ఫస్ట్ ఏమవుతుంది, టాప్ వ్యూ అంటే ఎక్కడ ఎక్స్వై లైన్కి కింద వస్తుంది. సపోజ్ ఇదే పెంటగాన్ అనుకుందాం, టాప్ వ్యూ ఇస్ ఎ పెంటగాన్ ABCDE. ఓకే, అండ్ ఫ్రంట్ వ్యూ ఏమవుతుంది, దీనికి రెక్టాంగిల్ అయింది. ఎందుకు, ప్రిజం కిందాకే చెప్పాను మీకు ఎందుకు అవుద్దో ఏంటో. ఎందుకంటే ఆ ప్రిస్మాటిక్ థింగ్ని మనం ఫ్రంట్ వ్యూలో చూస్తున్నప్పుడు మనకు అది ఎలా కనిపిస్తుంది, రెక్టాంగులర్ షేప్స్లో కనిపిస్తాయి. సో ఈ ప్రొజెక్టర్ AB నుంచి ప్రొజెక్టర్, CE నుంచి సేమ్ ప్రొజెక్టర్, D నుంచి సేమ్ ప్రొజెక్టర్. ఈ Dకి అంటే ఇక్కడ మనకి ఎన్ని కనిపిస్తున్నాయి రెక్టాంగిల్స్, BC కనిపించుద్ది, CD కూడా కనిపించుద్ది. 2 రెక్టాంగిల్స్ కనబడతాయి కాబట్టి ఇలా పెట్టి దీన్ని క్లోజ్ చేసేసేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఫ్రంట్ వ్యూ. దీని హైట్ ఎంత ఉండాలి మనకి క్వశ్చన్లో ఇస్తాడు, యాక్సిస్ హైట్ అని, లేదు ఆల్టిట్యూడ్ అని అడుగుతాడు. ఆల్టిట్యూడ్ అని అడగడు మ్యాక్సిమం, రేర్ కండిషన్స్లోనే ఎప్పుడైనా కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతాడు. ఆల్టిట్యూడ్ ఆఫ్ ది హైయెస్ట్ పాయింట్ అంటాడు. ఓకే, అట్లా ఇప్పుడైతే అడిగే అంత ఛాన్స్ ఉండకపోవచ్చు. డిప్లొమాస్కి అంత డెప్త్లో ఏం అడగడమ్మా, జస్ట్ డైరెక్ట్ పాయింట్ అడుగుతాడు అంతే. ఇంజనీరింగ్ వాళ్ళకే కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతుంటాడు. ఓకే, సో ఇదేంటి ఇప్పుడు B'(A') బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ వ్యూలో పాయింట్స్ని ఎప్పుడు డాష్లతో అంటే ప్రైమ్స్తో చూపించాలి. C'(E') D'. ఇది నేను చెప్పింది కాదు, BIS స్టాండర్డ్స్. ఓకే, ISO ప్రకారంగా BIS స్టాండర్డ్స్ వాటి అనుగుణంగా మనం ఏం చేయాలి, ప్రైమ్స్తోనే చూపించాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని అన్ఫోల్డ్ చేయాలి. దీన్ని డెవలప్ చేయాలంటే అన్ఫోల్డ్ చేయాలంటే ఏమవుతుంది మనకి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రిజంని కనుక అన్ఫోల్డ్ చేసినా, సిలిండర్ అన్ఫోల్డ్ చేసినా మనకి రెక్టాంగిలే ఎండ్ ప్రొడక్ట్ ఏమవుతుంది, రెక్టాంగిల్ వస్తుంది. రెక్టాంగిల్ అంటే ఇది ఇదే కదా. దిస్ ఈస్ ద రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ ఇక్కడ వచ్చింది పాయింట్. ఈ రెక్టాంగిల్ హైట్ కావాలంటే ఓకే, యాక్సిస్ ఉంది కాబట్టి యాక్సిస్ హైట్ కింద తీసుకుంటాం. మరి రెక్టాంగిల్ లెంత్ ఎంత ఉండాలి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది పెంటగన్ కదా 5 ఇంటూ సైడ్, అదే హెక్సగన్ అయితే 4 ఇంటూ సైడ్, 6 ఇంటూ సైడ్, అదే స్క్వేర్ అయితే 4 ఇంటూ సైడ్. అర్థమైంది కదా.
సో ఇప్పుడు ఈ ఇక్కడ మనం డ్రా చేయాలనుకుంటున్న రెక్టాంగిల్కి లెంత్ ఎంత ఉండాలి? 5 times of s. సో 5 times of sతో నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను అండ్ హైట్ ఆఫ్ ది యాక్సిస్తో దీన్ని క్లోజ్ చేసేస్తాను. ఓకే, అండ్ 5 times of s కదా, ఇది ఆటోమేటిక్గా ఈజీగా 5 parts అయిపోతుంది. 1 2 3 4 దట్స్ ఇట్స్. ఓకే, సో ఎప్పుడు డెవలప్ చేసినా ఇలా ఉన్న సిస్టమ్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఏ నుంచి మనం డెవలప్మెంట్ మొదలు పెడితే ఏ బి సి డి ఈ, ఈతో ఎండ్ అయిపోయింది అండ్ ఈతో మొత్తం టోటల్ ఎండ్ అయిపోతుంది. ఏతో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏతోనే ఎండ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ ఇక్కడ అన్ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అన్ఫోల్డ్ ఉంది. ఫస్ట్ ఏబి అన్ఫోల్డ్ చేసాం, ఈ సైడ్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ బీసీ అన్ఫోల్డ్ చేసాం, ఈ సైడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. నెక్స్ట్ అలాగే సిడి అన్ఫోల్డ్ చేసాం, తీసుకొచ్చి ఇక్కడ. అంటే ఏంటి, దీన్ని ఒక్కొక్క దాన్ని ముక్కలు చేసి ఈ ఏబీని ప్లస్ ఈ ఏబీ నెత్తి మీద ఉండే రెక్టాంగిల్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాం. నెక్స్ట్ అలాగే ఏం చేసాం, బీసీని రిమూవ్ చేస్తే ఏమవుతుంది, బీసీ ఆటోమేటిక్గా బీకి సికి మధ్య ఉన్న రెక్టాంగిల్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. నెక్స్ట్ సిడిని రిమూవ్ చేయడంతో పాటు ఏమవుతుంది, సిడి ఆటోమేటికల్గా ఈ సిడి మీద ఉన్న ఈ రెక్టాంగిల్, ఈ రెండు కూడా వచ్చి ఇక్కడ పడతాయి. సో ఇలాగా 5 మనం ఏం చేసాం, పేర్చుకుంటూ వెళ్ళిపోయాం, టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, క్లియర్. ఇలా చేస్తే మనకేమవుతుంది, పెంటగాన్ అయిపోతుంది. డెవలప్మెంట్ ఆఫ్ పెంటగాన్ అయిపోయింది. ఓకే, క్లియర్. దిస్ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ పెంటగాన్. మనల్ని ఏమడుగుతుందంటే ఈ డెవలప్మెంట్ ఆఫ్ పెంటగాన్లో రకరకాల క్వశ్చన్స్ అడుగుతుంది. అసలు మీకు ఇదైతే అర్థమైంది కదా, నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అర్థమైంది. డెవలప్మెంట్ ఆఫ్ పెంటగాన్ అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ మనం సైడ్ ఇండికేట్ చేయాలి, ఇక్కడ మనం యాక్సిస్ హైట్ ఇండికేట్ చేయాలి, ఇక్కడ మనం లెంత్ ఇండికేట్ చేయాలి, రెక్టాంగిల్ లెంత్. ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. మనకి పెంటగానల్ ప్రిజం మీద కనుక డెవలప్మెంట్స్ ప్రాబ్లం ఇస్తే ఇక్కడ దాకా చేసినా కూడా దాదాపుగా హాఫ్ మార్క్స్, అంటే అది 25 మార్క్స్కి ఇస్తే కనుక 12.5 మార్క్స్ ఎక్కడికి పోవు, ముందు వేసేసేస్తారు కళ్ళు మూసుకొని. ఓకే, క్లియర్. కాకపోతే మనం ఈ డ్రా చేసేది మొత్తం కూడా 2H పెన్సిల్తో డ్రా చేయాలి. డోంట్ ఫర్గెట్, మనం ఈ డ్రా చేసేది మొత్తం దేంతో డ్రా చేయాలి, 2H పెన్సిల్తో డ్రా చేయాలి. మరి హెచ్బి పెన్సిల్తో ఏం డ్రా చేయాలి, ఆ పాయింట్కి వస్తాను. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా చెప్పింది ముడుగు మొత్తం అంతా కూడా మనం ఏం చేయాలమ్మా, 2H పెన్సిల్తో డ్రా చేయాలి. ఓకే, సో పెంటగాన్ ప్రిజం డెవలప్మెంట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు హెక్సాగనల్ ప్రిజం ఎలా డెవలప్ చేయాలో చూద్దాం. అంటే ఇప్పుడు ఇది ఇలా ఇచ్చాను కదా, అందుకని ఇది ఇలా వచ్చింది. అలా కాదు, ఇలా రావచ్చు, ఇది లేదు ఇలా రావచ్చు పెంటగాన్. ఓకే, ఎనీవే ఏ విధంగా అన్న రావచ్చు, బట్ దానికి తగ్గట్టు మీరు ఓరియంటేషన్ తీసుకోవాలి. ఓకే, నేను రకరకాల ఓరియంటేషన్స్ చెప్పడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఓకే, ఇదైతే కొంచెం సాగదీసినట్టున్నా కొంచెం స్లోగా, అంటే ప్రీవియస్ లెక్చర్స్తో పోలిసి ఇది కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపించింది. బట్ ఎందుకంటే ఇంత స్లోగా చెప్తున్నాను, డ్యామ్ షూర్ క్వశ్చన్ వచ్చింది, చాలా సింపుల్గా ఉంటుంది, మీరు సింపుల్గా చేసేసేయచ్చు, పెద్ద టైం కూడా పట్టదు. అందుకని చెప్పేసి డోంట్ మిస్ అవుట్ అన్నట్టుగా చెప్తున్నాను. డిప్లొమాస్కి అయితే మస్ట్ అండ్ షుడ్గా వచ్చుద్దామా, డౌట్ లేదు. డిప్లొమా స్టూడెంట్స్ అందరికీ వచ్చింది. బట్ డిప్లొమా స్టూడెంట్స్కి ఏంటంటే 10 మార్క్స్కి ఉంటుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇప్పుడు 25 మార్క్స్కి ఇస్తున్నాడు ఈ క్వశ్చన్. ఓకే, సో అందుకే ఎంత ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఇందాక మనం పెంటగానల్ ప్రిజం చూసాం కదా, ఇప్పుడు హెక్సాగనల్ ప్రిజం చూద్దాం. హెక్సాగనల్ ప్రిజం యాక్చువల్గా చాలా ఈజీ, 6 సైడ్స్ ఉంటాయి. పెంటగాన్ అంటే 5 సైడ్స్తో డ్రా చేసి చేయొచ్చు అనుకుంటాం, కానీ హెక్సాగనల్ ప్రిజం డ్రా చేయడం చాలా సింపుల్. హెక్సాగన్లో 2 ఓరియంటేషన్స్ ఉంటాయి. అంటే పెంటగాన్లో చాలా ఉన్నాయి కదా, హెక్సాగన్లో 2 ఉంటాయి కండిషన్స్. అదేంటంటే కండిషన్ నెంబర్ 1, resting on HP with one of its base edge. అంటే హెక్సాగన్ ఇలా డ్రా చేయాలి. ఓకే, బండ గుర్తు పెట్టేసేసుకోండి. నెక్స్ట్, రెస్టింగ్ ఆన్ HP with one of its corner point. అంటే హెక్సాగన్ ఎలా డ్రా చేయాలి. అంతే, గుర్తుపెట్టుకోండి. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అంతే. హెక్సాగన్లో ఎక్కువ ఓరియంటేషన్స్ ఉన్నావు, ఓరియంటేషన్స్ ఎక్కువగా ఉండేది పెంటగాన్లోనే. ఓకే, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నది చాలా సింపుల్ అమ్మా. ఇది కనుక మీరు జాగ్రత్తగా ఓపిక్గా వింటే నెక్స్ట్ నేను చెప్పబోయేవన్నీ చాలా సింపుల్గా అయిపోతాయి.
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. 25 మార్క్స్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోయినట్టే. ఓకే, సో చూడండి, ఇది హెక్సగాన్, ఇది హెక్సగాన్. అర్థమైంది కదా? ఓకే, క్లియర్. సో ఇప్పుడు దీని డెవలప్మెంట్ ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు హెక్సగాన్ ఎలా డెవలప్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ దేనికైనా ఏంటి కామన్? XY లైన్. ఈ XY లైన్ అనేది మీరు హెచ్ పెన్సిల్తో డ్రా చేయండి అమ్మా. ఓకే, XY లైన్ అనేది హెచ్ పెన్సిల్తో డ్రా చేయండి. హెక్సగాన్ కదా, ఫస్ట్ ఇలా చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ హెక్సగాన్. ఈ హెక్సగాన్కి ABCDEF. ఓకే, దీనికి మిడ్ పాయింట్ చూసుకోండి. మిడ్ పాయింట్ ఎలా కనుక్కోవాలో చెప్పాను నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో. దిస్ ఈజ్ ద యాక్సిస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? దీనికి మనం ప్రొజెక్టార్స్ డ్రా చేయాలి. ఓకే, సో ప్రొజెక్టార్స్ డ్రా చేశాక యాక్సిస్ హైట్ ఎంత అయితే ఉంటుందో అంత హైట్తో ఎడ్జెస్ని డ్రా చేయాలి. ఓకే, దిస్ ఈజ్ A డాష్, దిస్ ఈజ్ B డాష్ ఆఫ్ F డాష్. బ్రాకెట్లో ఎందుకు పెడుతున్నా అంటే మనం ఫ్రంట్ వ్యూలో చూసేటప్పుడు ఇలా చూస్తాం. మనం ఇలా చూస్తున్నప్పుడు ముందు ఏమొచ్చింది? మనకి B వచ్చింది, వెనక F వచ్చింది. వెనక F కనపడదు మనం ఇలా చూస్తున్నప్పుడు. అందుకని దీన్ని ఏం చేయాలి? బ్రాకెట్లో పెట్టాలి. C ఆఫ్ E డాష్ అండ్ F డాష్. ఇప్పుడు దీన్ని డెవలప్మెంట్ చేద్దాం. ప్రిజమ్ని డెవలప్ చేస్తే ఏమొచ్చుద్దని చెప్పా? రెక్టాంగిల్ వచ్చిందని చెప్పాం. ఓకే, కానీ ఇప్పుడు రెక్టాంగిల్ లెంత్ కావాలి కదా, ఎందుకంటే హైట్ ఓకే, యాక్సిస్ హైట్ ఎంత ఉంటుందో అంతే తీసుకుంటాం. రైట్, మరి లెంత్ ఎంత కావాలి? లెంత్ ఎంత కావాలి అంటే ఇది పెంటగాన్కి అయితే 5S, హెక్సగాన్కి కాబట్టి 6 ఇంటూ సైడ్. ఓకే, సో హెక్సగాన్ కదా, అందుకని దీన్ని ఏం చేద్దాం మనం? పెంటగాన్ కాబట్టి 5 పార్ట్స్ చేసాం, హెక్సగాన్ కాబట్టి ఎన్ని పార్ట్స్ చేయాలి? 6 పార్ట్స్ చేయాలి. 1 2 3 4 5. This is the 6. Okay, so this is A B C D E F, again A. ఓకే, అగైన్ ఏ ఇలా ఉంటుందమ్మా. ఇది హెక్సగాన్ ఉండేది. ఓకే, ఇదే హెక్సగాన్ మారింది అనుకోమ్మా, ఏమవుతుంది? ఇలా ఉంటుంది. ఇలా ఉంటే ఏమవుతుంది? చూడండి, ఈ కండిషన్ చూడండి. ఇలా ఉంటే ఏమవుతుంది? పైకి B డాష్ ఆఫ్ A డాష్, ABCDEF, C డాష్ ఆఫ్ F డాష్, D డాష్ ఆఫ్ E డాష్ వస్తాయి పైకి. ఇలా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంది కాబట్టి ఏ విడిగా వచ్చింది. ఓకే, సో ఎలా వచ్చింది ఏంటి ఓరియంటేషన్స్ అనేవి మీకు కూడా అర్థమవుతాయి మెల్లగా. నేను ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ చేసి చూపిస్తాను కాబట్టి మీకు కూడా అర్థమైపోతుంది. ఎస్పెషల్లీ ప్రాక్టీస్ సెషన్ ఒక 2 hours ఉంటుందమ్మా, అది వినండి చాలు, మీకు సరిపోతుంది. ఓకే, సో అర్థమైంది కదా, హెక్సగాన్ ఇలా డెవలప్ చేయాలి. మనకి హెక్సగాన్ డెవలప్మెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ దాకా డ్రా చేసినా కూడా చాలు, మనకు ½ మార్క్స్ పడిపోతాయి. అంటే ఇచ్చిన దాంట్లో 10 మార్క్స్కి ఇస్తే 5 మార్క్స్, 15 మార్క్స్కి ఇస్తే దాదాపుగా 7 మార్క్స్ 8 మార్క్స్ ఇక్కడతోనే మనకు పడిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ ఫర్దర్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మనం చూద్దాం. మనకి ఇక్కడ దాకా అర్థమైపోతే రిమైనింగ్ అంతా ఇంకా చాలా సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడతో నేను ప్రిజం కొట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు పిరమిడ్ ఎలా డెవలప్ చేయాలో చెప్తా. బట్ దాన్ని చెప్పే ముందు ఏం చేస్తాను, ఈ ప్రిజంకి రిలేటెడ్గా క్వశ్చన్స్ని సాల్వ్ చేసేసాక నెక్స్ట్ మనం పిరమిడ్లోకి